శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 23 సోమవారం జూన్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే బుధుని యొక్క సంచారం బాగుంది, రవి గారి యొక్క సంచారం బాగుంది, శుక్రుని సంచారం బాగుంది, రాహు సంచారం కూడా చాలా చాలా బాగుంది. మరి 4 గ్రహాల సంచారం బాగున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చెప్పదగిన సూచన ఏంటంటే, ఇటుపక్క వ్యయంలోనే శని గారు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఏలినాటి శని ప్రారంభమైంది. మరి గురుబలం లేదు, గురువుగారు తృతీయ స్థానంలో ఉన్నారు. ఈ రెండూ కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితులే. అలాగే పంచమ స్థానంలో కేతువు మంచివారే అయినప్పటికీ పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువుతో కుజుడు కలిసి ఉన్నారు. అక్కడ రాహు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ గ్రహస్థితి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన గ్రహస్థితి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. సంతానానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎలా జరిగితే అలా జరుగుతోంది అని చెప్పి భగవద్ధ్యానం చేసుకుంటూ చక్కగా మంచిగా ఉండండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు చేయొద్దని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా మంత్రాలు అవి తీసుకోవాలనుకున్న వారికి కూడా ఇప్పుడు అనుకూల సమయం కాదు. ఒక పక్క గురుమూఢమి జరుగుతోంది, ఇంకో పక్క కుజికేతువుల స్థితి జరుగుతోంది. ఇది ఆధ్యాత్మిక చింతనని కొంచెం పెంచేటటువంటి పరిస్థితి అయినప్పటికీ ఎక్కువగా శుభాలు కలగజేయడంలో పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ 2 గ్రహాలు కూడా కొంత ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఈసరికే మంత్రం తీసుకుని ఉన్నవారు మంత్ర సాధన ఎక్కువ చేయండి, అక్కడ ఫలిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. మనోబలం పెరుగుతుంది. మనోబలం పెరిగింది అంటే ఏ గ్రహాలు ఎలా ఉన్నా కూడా మాకేమీ భయం లేదు, వాటి పని అవి చేసుకుంటాయి, మా పని మేము చేసుకుంటాము అనగలిగేంత స్థాయికి మీ మనస్సు ఎదుగుతుంది అంటే అది అతిశయోక్తి కాదు. ఆ స్థితికి మీరు వెళ్ళండి. అన్ని విధాలా మీరు శుభకరంగా ముందరికి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి అనేక విధాల మంచి జరిగేటటువంటి కాలం. అనేక విధాలుగా ఇటుపక్క లాభస్థానం బాగుంది, ఇటుపక్క కుటుంబ స్థానం బాగుంది. సంపదలు వృద్ధి అవుతాయి. మీరు అన్నా అనకపోయినా, చేసినా చెయ్యకపోయినా మీ స్థలాలకి, పొలాలకి, తోటలకి, గృహాలకి విలువ పెరుగుతుంది. మాట తీరు బాగుంటుంది. ఏదైనా కొత్తగా కొనుగోలు చేయాలి, విలువైన ఆభరణాలు కానీ లేదా స్థలాలు, భూములు ఏవైనా కానీ కొనాలి అనుకున్నట్లయితే చక్కగా ఆ పనులన్నీ అయిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా సిద్ధిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కొంచెం మీరు ఓర్పు కలిగి ఉండాలి. అయినప్పటికీ బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. మంచి శుభస్య శ్రీకారం అన్నట్టుగా ఏదైనా శుభకార్యాలు అనుకోవడం తోడనే అది ఫైనల్ అయిపోయి వెంటనే దాన్ని అమలు వచ్చేస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. రాజకీయంగా బాగుంది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం. మిథున రాశి వారికి మంచి మాట తీరుంది. వ్యక్తిత్వం చాలా బాగా ఉనగురుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మంచి మానసికమైన ధైర్యం, ఉత్సాహం ఇవన్నీ ఉంటాయి. మనోబలం బాగా బాగా పెరిగింది. అలాగే సంతాన రీత్యా బాగుంది. ఖర్చుల రీత్యా బాగుంది. ఇక కళాత్మకమైనటువంటి విషయాల రీత్యా కళలలో ఉన్నవారికి, అలాగే అలాంటి సంస్థలలో పనిచేస్తూ ఉన్నవారికి, కళాకారులకి, కళారాధకులకి, కళాపోషకులకి చాలా చాలా అభివృద్ధి కలిగేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, దుస్తులు కొనుగోలు చేస్తారు. నూతనమైనటువంటి బంగారు ఆభరణాలు, సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇట్లా విలువైన వస్తువులు లేదా విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అన్ని విధాలుగాను మీకు బాగున్నట్టే ఉంటుంది. గురువుగారి యొక్క స్థితి రాశిలో ఉన్న కారణం చేత, మరి రవి గారు కూడా రాశిలోనే ఉన్నారు. ఆరోగ్య రీత్యా కూడా జాగ్రత్త పాటించండి. చిన్నపాటి అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గురుబలం కొంచెం తగ్గుతుంది ఇప్పుడు రవి గారు ఉన్న కారణం చేత. కాబట్టి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండండి. ఇది అతి కొద్ది కాలమే. ఇంకొక 20 రోజుల్లో ఈ సమస్య దాటిపోతారు. కాబట్టి భయం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత ప్రోత్సాహకరంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి
అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైన అనైక్యత కనిపిస్తూ ఉంది. మీ మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అంతగా అనుకూలత కనబడబోవడం లేదు. ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. పితృవర్గ రీత్యా ఏదైనా సంపదలు వనగూరేటటువంటి కాలంగా కనిపిస్తోంది. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి వల్ల పూర్తిగా చెడు ఏమీ ఉండదు, అలానే పూర్తిగా మంచి ఏమీ ఉండదు. ఇది చెప్పదగినటువంటి సూచన. న్యూట్రల్గా ఉన్నారా అన్నట్టుగా ఉంది. అష్టమ స్థానంలోని రాహు సంచారం వల్ల ఉన్నట్టుగా ఉండి ధనలాభం కలుగుతుంది, లేదా ఉన్నట్టుగా ఉండి ధనములో నష్టం ఏమైనా కనిపించడానికి అవకాశం ఉంది, లేదా వృధాగా ధనము ఖర్చు అయ్యేది కనిపిస్తోంది. ఇవన్నీ కూడా చెప్పదగిన అంశాలుగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తలు తీసుకుంటూ మీరు భగవంతుడికి చక్కగా మీ ఆధ్యాత్మిక మార్గంలో మీరు వెళ్తూ ఉండండి. ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, మీ రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి ఉచ్చస్థితి అవ్వబోతోంది. ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి గురువు రాబోతున్నారో మీకు అనేక విధాలుగా సంపదలు ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, మంచి మాటనిస్తారు, ఉన్నతమైన పదవిని ఇస్తారు, ధనం పెరగడాన్ని సూచిస్తూ ఉంటారు. ధనం పెరుగుతుంది, 10 మందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎన్నో రకాలుగా బాగుంటుంది. మీకు ఒక్కటి కాదు, అవి రాబోతూ ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు మీకు అంకురాలు పడతాయో చెప్పలేం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మౌనంగా ఉండండి, ఎక్కువగా గురునామస్మరణతో గడపండి, లేదా మీ ఇష్టదేవత నామస్మరణతో గడపండి. మీకు అనేక విధాల మంచి జరిగేటటువంటి కాలం ఇది అని చెప్పి తెలియజేస్తూ, ఈ ఫలాలు మీరు అతి కొద్ది రోజుల్లో అందుకుంటారు అని కూడా సూచన చేస్తూ శుభం. సింహరాశి వారికి కొన్ని జాగ్రత్తలతో కూడినటువంటి మంచి కాలం నడుస్తుంది. మంచి కాలమే. గురువుగారు చాలా చాలా బాగున్నారు, అద్భుతమైన మంచి. శుక్రాచార్యుల వారు బాగున్నారు, అద్భుతమైన మంచి. కానీ జాగ్రత్తలతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. అవి ఏమేమిటి? రాశిలోనే కుజకేతువులు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శనిగారు ఉన్నారు. మరి ఇవి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు, గ్రహస్థితులు. కాబట్టి శుభాశుభ మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. లాభస్థానంలో ఉన్నటువంటి గురు రవిలు ఇద్దరూ మీకు చాలా అద్భుతమైన ఫలితాలే ఇస్తారు. రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నారు, అలాగే గురువుగారు లాభస్థానంలో ఉన్నారు. వీరిద్దరి వల్ల అనేక రకాలైనటువంటి లాభాలు, ఊహించని విధంగా ధనం వస్తుంది. ఎక్కువగా మీకు శుభకార్యాల వల్ల ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది, అక్కడే ఆదాయం కూడా వస్తుంది అని చెప్పి, అంటే అలాంటి పరిస్థితుల వల్ల ఆదాయం అన్నమాట. ఏదైనా శుభకరమైనటువంటి వాటి వల్ల ఆదాయం ఉంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్లో ఖర్చు బాగా పెట్టాల్సి వస్తుంది. పబ్లిక్కి సంబంధించి వ్యాపారాలలో ఎక్కువగా వ్యాపారానికి పెట్టుబడులు ఎక్కువగా పెట్టవలసి వస్తాయి. ప్రయాణాలలో ఎక్కువగా ప్రయాణానికి ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. బంధువులకి ఏదో రూపకంగా సహాయం చేయవలసి వస్తుంది. ఎప్పుడైతే గురువుగారి అనుగ్రహం మీ మీద ఉన్నది, మీకు గురుబలం బాగుంది అని చెప్తున్నామో, మీరు చేసుకునేటటువంటి ఏ జపమైనా, ఏ పూజ అయినా, ఏ హోమమైనా తొందరగా ఫలిస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి కొన్ని జాగ్రత్తలు శ్రద్ధ పెట్టి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధనము ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి, భార్యాభర్తల అనుబంధ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి, రుణభారాలు తగ్గి పెరిగేటటువంటి పరిస్థితి, అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అత్యధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి అనే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక అదృష్టం ఏంటంటే, ఉద్యోగ రీత్యా చాలా చాలా వృద్ధి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాహుగారి కూడా స్థితి కూడా బాగున్న కారణం చేత ఇక్కడ మీకు రుణాలు తగ్గిపోతాయి. కానీ ఇక్కడ రాహువు రవి మాత్రమే బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క స్థితి అంటే, మిగతా గ్రహాలలో బుధుని యొక్క స్థితి లాభస్థానంలో ఉంటూ ఉన్నది.
మరి చాలా గొప్పగా ఫలితాలు ఉంటాయా అంటే, ఒంటరిగా ఉన్న బుధుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తారా అంటే పూర్తిగా ఇవ్వచ్చు, లేకపోతే కొంతవరకే ఇచ్చి ఆగిపోవచ్చు, చెప్పలేం. ఆయనకి ఎప్పుడూ కూడా వెంట ఉన్నటువంటి గ్రహం వల్లనే బలం ఉంటుంది. అది మంచి శుభగ్రహం అయినట్లయితే శుభకరమైనటువంటి బలాలు ఉంటాయి. అశుభగ్రహం అయినట్టయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక అన్ని విధాలుగాను అనుకూలమైన కాలం రావాలి అంటే గురుగ్రహానికి మీరు స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఎప్పుడైతే గురువుగారి అనుగ్రహం మీ మీద ఉందో మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయి. ఇక్కడ గురువుగారి యొక్క స్థితికి మీరు ఇప్పుడు ఆయన దశమ స్థానంలో ఉండి ఏకాదశంలోకి రాబోతున్నారు. ఏకాదశం ఆయన యొక్క ఉచ్చస్థానం కాబట్టి మీరు కొంచెం ప్రయత్నపూర్వకంగా స్తోత్రపారాయణాలు పఠించండి. గురువుగారు తన ఉచ్చలోకి వచ్చేటట్టు ఉన్నటువంటి ప్రయాణంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఇది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. వీరికి అన్ని విధాల అనుకూలించేటటువంటి కాలం కనిపిస్తుంది. శనిగారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, కుజ కేతువులు బాగున్నారు. ఇంకేం కావాలండి? శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కోణంలో కుజునికి కోణంలో ఉంది. కుజుడు కూడా శుక్రాచార్యుల వారికి కోణంలో ఉన్నారు. అంటే ఇక్కడ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ రాస్యాధిపతికి సంబంధించినటువంటి బలము బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాశి నుంచి కేంద్రంలో ఉన్నారు, కుజుడి నుంచి కోణంలో ఉన్నారు. రెండు విధాలా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ బాగుండడం కానీ, వివాహాది శుభకార్యాలు బాగుండడం కానీ, రుణభారాలు ఏవైతే మీకు ఇప్పటికే మిమ్మల్ని బాధ పెడుతున్నాయో అవన్నీ తగ్గిపోవడం కానీ, కొత్త రుణాలు చేయడం, స్థిరచిరాస్తుల వృద్ధి కోసం కొత్త రుణాలు తీసుకోవడం కానీ, పితృవర్గరీత్యా సంపదలు పెరగడం కానీ, ఒక మాట హామీ పెరగడం కానీ, తల్లిదండ్రుల యొక్క భరోసా, వారి యొక్క మాట భరోసా వీరికి అది కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, అనుకోని విధంగా లాభాలు ఏర్పడే రీత్యా కానీ చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు మీ జీవితాశయం నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. లలిత స్తోత్ర పారాయణ మటుకు మానకుండా ఉండండి. అద్భుతమైనటువంటి శుభ పరంపరలు మీ వెంట ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారం అంతంత మాత్రంగా ఉంది, కుటుంబంలో ఐకమత్యము అంతంత మాత్రంగానే ఉంది. మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ ఏమీ మార్పులు ఉండబోవడం లేదు. సంతాన రీత్యా అయితే పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిన కాలంగా కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా చాలా మెళకువలు కలిగి ప్రవర్తించుకోవాలి. అలాంటి పరిస్థితి ఉంది. రుణాల రీత్యా కూడా కొంచెం రుణం ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. ఏ పక్క నుంచి చూసినా ఉద్యోగం కానీ, లాభాలు కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారం కానీ, లేదా ఏదైనా వివాహాది శుభకార్యాలు అవుతాయా ఇంట్లో అనేది కానీ, మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఎటువంటి కదలికలు లేకుండా ఉన్న కారణం చేత స్తబ్దుగా ఉంది అని చెప్పచ్చు. ఒక్కసారి నవగ్రహాల హోమం చేయించండి. అలాగే లలితా సహస్రనామ పారాయణ, కుజగ్రహ స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా పఠించండి, పాటించండి నియమాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆస్తుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, లేదా ఏదైనా కేసులు ఉన్నవారికి కేసుల విషయంలో కానీ, లేదా ప్రయాణాల రీత్యా ప్రయాణాలు చేస్తూ ఉండే వారికి కానీ జాగ్రత్తలతో కూడినటువంటి హెచ్చరిక, జాగ్రత్తలతో ఉండండి అనేటటువంటి సూచన తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. వీరికి పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు,
సప్తమంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. ఎప్పుడైతే గురువుగారి యొక్క దృష్టి తన రాశి అయినటువంటి ధనస్సు రాశి మీద పడుతోందో, స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. ఎక్కడన్నా ఏదైనా పెట్టుబడులు పెడదామా అనుకున్నా కూడా ఆలోచనలు ఫలిస్తాయి. ఇప్పటికిప్పుడే మీరు పెట్టుబడులు పెట్టేయలేరు. ధనముకి ఇబ్బంది లేదు అన్న మాటే కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టగలరా అనుకుంటే అంత పెట్టలేరు. ఇంకా కొంతకాలం మీరు వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ వేసుకుంటారు. ఆ పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. అలాగే 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తారు. ఆటోమేటిక్గా మీకు మంచి పేరు వచ్చేస్తుంది. వ్యక్తిగతంగా చాలా బాగుంటుంది. వృత్తిగతంగా చాలా బాగుంటుంది. అనేక విధాలుగా సంతృప్తికర జీవితంగా అనిపిస్తుంది. వివాహాలు ఇంతవరకు కుదరట్లేదు అనుకునే వారికి వివాహాలు కుదురుతాయి. వివాహం కుదురుతుంది. మన ఇంట్లో ఏమన్నా ఇతరత్ర శుభకార్యాలు జరగాలి అనుకునే వాళ్ళకి ఇతరత్ర శుభకార్యాలు జరుగుతాయి. అంటే ప్రతి ఇల్లు ధనస్సు రాశి ఉన్నటువంటి వారి ఇల్లు చక్కగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అనుకూలత బాగుంది. అలాగే విద్యార్థులు మటుకు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా అంశాలన్నింట్లలో మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఏదైనా సరే మీరు చేసే కృషి మీరు చెయ్యండి. ఓర్పు వహించి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మీ జీవితాలు శోభిస్తాయి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శనిగారి యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుక్రాచార్యుల వారి పరిస్థితి కూడా చాలా బాగుంది. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి స్థిరాస్తుల పెంపుదల, అభివృద్ధి, అలాగే ఏదైనా రిపేర్లు చేసుకోవాలనుకున్న గృహ సంబంధమైన మరమ్మతులు అవన్నీ కూడా చాలా లబ్ధి కలగజేస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి గారి యొక్క స్థితి కూడా చాలా బాగుంది. ఇది కూడా చెప్పదగినటువంటి మంచి సూచన. ఇలాగా అనేక రకాలుగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే శనిగారి యొక్క బలము బాగా పెరిగిందో, ఇక్కడ గురుబలం లేకపోయినా కూడా శనిగారి బలం ఉండడం వల్ల ఈ రాశి బాగా బలోపేతం అవుతోంది. అలాగే కుటుంబంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించుకోగలుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మనోబలం పెంపొందింపబడుతుంది. మీకు చక్కటి ధైర్య సాహసాలు వస్తాయి. నాకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అనుకుంటారు మీరు. వెనకటి పరిస్థితులు ఏవో గుర్తొస్తాయి. అప్పుడు మనము ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోయాం కదా అనుకుంటారు. ఉద్యోగంలో ఓర్పు కలిగి ఉండండి. ఇవి చెప్పదగిన అంశాలుగా తెలియచేస్తూ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. చక్కటి అనుకూలత సిద్ధిస్తుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గురుబలం చాలా బాగుంది. మరి మిగతా బలాలు ఏవీ కూడా లేవు. మరి ఏవీ లేనప్పుడు ఒక గురుబలమే ఉన్నప్పుడు మీరు ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారో, పరిహారాలు చేసుకుంటున్నారో వాటిని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని జరుగుతుంది. ఇటుపక్క శనిగారి బలం లేదు, ఇటుపక్క రాహు బలం లేదు, ఇటుపక్క కేతు బలం లేదు. అలాగే మిగతా గ్రహాలు ఏమన్నా బలంగా ఉన్నాయా అంటే మిగతా గ్రహాల బలాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతగా అనుకూలించట్లేదు. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. స్తోత్రపారాయణాలు చేసుకోండి. వీలైతే ఏదైనా నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా బలం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తద్వారా మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా తగ్గిపోతుంది. గురువుగారి యొక్క శుభ దృష్టి ఫలితం చేత ఇంకా మంచి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో కొంచెం మౌనంగా ఉండడం మంచిది. ప్రయాణాల రీత్యా కానీ, వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ, భార్యాభర్తల అనుకూలతల రీత్యా కానీ, రుణాలు చేయడంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఇలా ఏ రకంగా తీసుకున్నా కూడా మీరు పూర్తి ఓర్పు కలిగి ఉండాలి అనే సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోవడానికి కుదరని వారు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది.
అలాగే చంద్రుని యొక్క స్థితి బాగుంది. గురువు గారి యొక్క స్థితి అస్తంగత్వం అయింది. ఇక్కడ ఇది చెప్పదగ్గ సూచన. అంటే 2 గ్రహాల యొక్క స్థితులు చాలా చాలా బాగున్నాయి. మరి గురువుగారు అస్తంగతులై ఉన్నారు, అర్ధాష్టమంలో ఉన్నారు. ఇవి అంతగా ప్రయోజనకారి కాదు. అయితే కుజకేతువుల యొక్క స్థితి షష్ఠ స్థానంలో మంచిగా యోగిస్తోంది. ఈ 4 గ్రహాల యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ మీనరాశి వారికి ఇటు శనిగారి బలము లేకపోవడం వల్ల కానీ, రాహు బలం లేకపోవడం వల్ల కానీ, గురువుగారి బలం లేకపోవడం వల్ల కానీ చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ముందుగా పరిహరించుకోవడానికే ప్రయత్నం చెయ్యండి. అర్ధాష్టమంలో సంచారం చేస్తూ ఉన్నట్టి గురువుగారికి ముందర అభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే శనిగారికి కూడా ఒకసారి తైలాభిషేకం చేయించండి. దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రపారాయణాలు చదువుకోండి. ఇవి చేసినందువల్ల చాలా వరకు మీకు గ్రహాల యొక్క బలాలు పెరుగుతాయి. ఏవైతే బలహీనంగా ఉన్న గ్రహాలు అని చెప్తున్నానో వాటికి బలం పెరుగుతుంది. బలంగా ఉన్న గ్రహాలు ఎటు బలంగానే ఉన్నాయి కాబట్టి అవి ఇంకా బాగా ఫలితాలు ఇవ్వడానికి, ఆ ఫలితాలు మీరు పూర్తిగా అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచెప్పాలి. ఎప్పుడైనా కానీ ఈ శుక్రుని యొక్క స్థితి, కుజుని యొక్క స్థితి బాగుంది జాతకంలో అంటే వారికి ఆప్యాయత ఆదరణల రీత్యా చాలా చాలా బాగుంటుంది. మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగి ఉండండి, మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి విషయంగా తెలియజేస్తూ ఈ చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఆస్తి తగాదాలు ఉంటే కూడా దూరం పెట్టండి. పెద్ద మనుషుల పంచాయతీలు ఉంటే కూడా కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా దెబ్బలు తాకినట్లయితే, ఏదైనా నొప్పులు బాధలు ఉన్నట్టయితే, ఏమైనా ఆపరేషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నట్టయితే వీలైనంత వరకు వాయిదా వేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.